న్యూస్ చూస్తున్నారు. ఇవాళ రాత్రికి చంద్రగ్రహణం, భాద్రపద పౌర్ణమి, రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అంటూ జ్యోతిష్య శాస్త్రం చెప్తూ ఉంటే బ్లడ్ మూన్ అంటోంది ఖగోళ శాస్త్రం. బ్లడ్ మూన్ గా ఎరుపు రంగులో కనిపించబోతున్నాడు చంద్రుడు ఈరోజు. శతభిష నక్షత్రం కుంభరాశిలో గ్రహణం ఏర్పడుతుందంటూ ఇటు జ్యోతిష్య శాస్త్రం చెప్తూ ఉంది. ఆ నేపథ్యం రాత్రి 9:56 ప్రారంభమై 1:26 వరకు గ్రహణం ఉంటుంది అంటూ కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. 3:30 పాటు ఈ గ్రహణం కొనసాగబోతోంది. రాత్రి 11:42 గ్రహణ మధ్యస్థ కాలం దేశమంతటా కనిపించబోతోంది ఈ గ్రహణం. ఈ నేపథ్యంలో ఈ గ్రహణం ఇంపాక్ట్ ఉంటుందా? మరి ముఖ్యంగా ఈ గ్రహణం ఎలా ఏర్పడుతోంది? రక్త చంద్రుడు అని చెప్పి ఎందుకు అంటున్నారు? బ్లడ్ మూన్ అని ఎందుకు పిలవడం జరుగుతోంది? నిజంగా చంద్రుడు అంత ఆ కలర్లో కనిపిస్తాడా? ఎందుకు రక్తమయంగా, అంటే ఆ కలర్గా మాట్లాడుకోవచ్చు, లేకపోతే ఎందుకు రక్త చంద్రుడు అంటున్నారు? రెడ్ మూన్ అనొచ్చు కదా, కానీ బ్లడ్ మూన్ అని ఎందుకు అంటున్నారు? దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సైంటిఫిక్గా దీని వెనకాల ఉన్న కారణాలు ఏంటి, అసలు ఎలా ఈ చంద్రగ్రహణం ఏర్పడుతోంది, దీని తర్వాత జ్యోతిష శాస్త్రం ఏం చెబుతోంది, ఎటువంటి అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి, మరి ముఖ్యంగా ఇటు ఖగోళ శాస్త్రం ఇదొక అద్భుతం అంటోంది. ఇది గగనంలో వీక్షించాల్సిన, మరి ముఖ్యంగా అంతరిక్షంలో జరుగుతున్న ఒక అద్భుతమైన ఘట్టం అంటోంది. అసలు ఏంటి అద్భుత ఘట్టం, ఏం జరగబోతుంది ఈరోజు రాత్రికి? చాలా రోజుల తర్వాత ఏర్పడుతున్న బ్లడ్ మూన్గా చెప్తున్న సందర్భం నిజంగా చాలా రోజుల తర్వాతేనా, లేకపోతే ప్రతి ఏడాది సంభవిస్తుందా? డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనతో పాటు ఖగోళ శాస్త్రవేత్త శ్రీకాంత్ ఆర్టీవీ లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. శ్రీకాంత్ గారు, ఏంటిది బ్లడ్ మూన్ ఏంటి, ఎందుకు బ్లడ్ మూన్ చుట్టూతా ఇంత చర్చ జరుగుతోంది? నిజంగా చంద్రుడు రక్తపు రంగులో కనిపిస్తాడా, లేకపోతే చంద్రుడికి ఏమైనా గాయం అవుతుందా? ఇటువంటి క్వశ్చన్స్ అనేవి రైస్ అవుతున్నాయి, చాలా క్వశ్చన్స్. మేబీ అది హాక్స్ అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. అసలు ఏంటి బ్లడ్ మూన్? నిజంగా చంద్రుడికి ఏమైనా రక్తపు మరకలు అంటే అవకాశం లాంటిది, గాయం అలాంటిదా, లేకపోతే ఆ రంగులో కనిపిస్తాడా? ఎందుకు ఈ చర్చ? యా అందరికి యాక్చువల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం ఏంటంటే, దీనివల్ల ఇది నార్మల్ గా జరిగే పరిణామం అండి. అంటే అంతరిక్ష శాస్త్రంలో నార్మల్ గా ఇలాంటి ఈవెంట్స్, ఇలాంటి అకరెన్సెస్, చంద్రగ్రహణాలు, సూర్యగ్రహణాలు జరుగుతుంటాయి. ఇది వెరీ కామన్. కాకపోతే ఏంటంటే, ఇది మనకు దీని వెనకాల ఉన్న హిస్టరీ వెళ్తే గనక చాలా మందికి బిఫోర్, అంటే అది ఒక మిత్ లాగా, ఒక సూపర్ స్టిషన్, అంటే ఒక మూఢనమ్మకం లాగా ఎలా మారింది అనే దానికంటే ముందు కూడా యాక్చువల్ గా ఎందుకు రెడ్ కలర్ లో కనబడుతుంది అని తెలుసుకుంటే ఆటోమేటిక్ గా మనం దాని గురించి బయటపడవచ్చు. సో ఏమైతుందంటే, యాక్చువల్ గా మీరు చూస్తే ఇప్పుడు మనకి చంద్రుడికి తన ఓన్ లైట్ ఉన్నదండి. అది సన్ లైట్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది, సూర్యకాంతిని అది మళ్ళీ రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. మీరు గ్రహాలకు కూడా సొంత లైట్ ఉండదు. అవన్నీ సన్ లైట్, అంటే సూర్యరశ్మినే మళ్ళీ సూర్యకాంతినే అవన్నీ వెనకకు పంపించడం వల్ల మనకు కనబడుతుంటాయి అనమాట. సో ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, ఇక్కడ భూమి ఉంది, ఆ భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉన్నాడు. సో ఇప్పుడు ఇలా తిరుగుతున్నప్పుడు, ఇక్కడ ఉన్నప్పుడు, ఇలా ఈ చంద్రుడు ఈ ప్లేస్ లో ఉన్నప్పుడు, ఈ భాగం అంటే ఈ హాఫ్ అనేది సూర్యకాంతితో ఉండడం వల్ల మనకు హాఫ్ మూన్ లాగా కనబడతాడు. ద సేమ్ టైం ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఈ హాఫ్ ఈ సైడ్, అప్పుడు ఈ హాఫ్ కనబడుతుంది అనమాట. మీరు గమనించుకుంటారు. అదే ఇప్పుడు సూర్యుడికి ఎదురుగా ఉన్నప్పుడు ఆబ్వియస్ గా చంద్రుడి బ్యాక్ సైడ్ లైట్ పడుతుంది, కానీ మన సైడ్ లైట్ పడదు కాబట్టి మనకు కనబడదు. దాన్ని అమావాస్య అనుకుంటాం అనమాట. న్యూ మూన్, దాన్ని మనం ఖగోళ శాస్త్రంలో న్యూ మూన్, లేదంటే నో మూన్, లేదంటే ఈ తెలుగులో అయితే అమావాస్య అని అనుకుంటాము. సో మీరు ఒక చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఇలా భూమి చుట్టూ ఇలా తిరుగుతున్నప్పుడు మరి భూమి వెనకాలకు వెళ్తుంది కదా ఒక్కొక్కసారి చంద్రుడు. అవును, వెనకాలకు వెళ్ళినప్పుడు ఆబ్వియస్ గా మనకు ఈ గ్రహణం అనేది ఏర్పడుతుంది. రైట్. అయితే ప్రతి పౌర్ణమి టు పౌర్ణమి ఇక్కడికి వచ్చినప్పుడు పౌర్ణమి కదండి, ఫుల్ లైట్ పడుతుంది కదా, దాన్ని పౌర్ణమి అంటాము. అంటే పౌర్ణమికి ప్రతిసారి గ్రహణం రావాలి కదా, మరి ఎందుకు రావట్లేదు అంటే, ఈ చంద్రుడు తిరిగే కక్ష ఏదైతుందో అది ఇలా ఈ లైన్ లో ఎగ్జాక్ట్లీ ఉండదండి, కొంచెం క్రాస్ లో ఉంటుంది. రైట్. 5 degrees లో ఉండడం వల్ల ఐదర్ అది భూమి పై భాగంలో లేదంటే కింది భాగంలో ఇలా వస్తుంది, లేదంటే ఇలా వెళ్ళిపోతుంది. అంటే భూమికి పర్ఫెక్ట్ బ్యాక్ సైడ్ రాదనమాట. కాకపోతే ఏంటంటే, భూమి కూడా సూర్యుని చుట్టూ తిరుగుతుంటుంది, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతుంటాడు, సూర్యుడు కూడా అంతరిక్షంలో ఇలా వెళ్తూ ఉంటుంది. సో ఇదంతా చూసుకుంటే గనక సంవత్సరానికి 3-4 సార్లు మాత్రమే వారి లైన్ లో వస్తాయి అనమాట. అలైన్మెంట్ అంటారు. సో అలా అలైన్మెంట్ వచ్చినప్పుడు మనకి ఈ గ్రహణాలు అనేటివి ఏర్పడతాయి అనమాట. ఇప్పుడు మనం చంద్రగ్రహణం చూసుకుంటే గనక ఇలా వచ్చి ఇప్పుడు భూమి వెనకాలకు వస్తుంది అనమాట. అంటే భూమి పైన, భూమి నీడ చంద్రుడి పైన పడుతుంది, అంటే భూమి వెనకాలకు పడుతుంది అనమాట. కానీ ఇక్కడ మీరు చాలా మందికి ఒక క్వశ్చన్ అడగచ్చు, అంటే మనం నైట్ సైడ్ లో ఉన్నాం కదా, మరి చంద్రుడు ఎలా కనబడుతున్నాడు అంటే సన్ లైట్ సూర్యకాంతి పడట్లేదు.
సార్ రెడ్ గా ఎందుకు మారుతున్నాడు, అసలు ఎందుకు ఫస్ట్ ఎందుకు కనబడుతుంది బేసికల్ గా, ఎందుకంటే మనం నీడలో ఉన్నాం కదా. చాలా మందికి ఈ విషయం తెలియదు. యాక్చువల్ గా ఏమైతుందంటే మన సూర్యకాంతి అనేది యాక్చువల్ గా వైట్ లైట్ అండి. అది మన మధ్యాహ్నం సూర్యుడు ఎలా చూస్తాం కంప్లీట్ గా వైట్ కలర్ లో ఉంటాడు కదా, కానీ వైట్ కలర్ ఏంటంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ కలర్స్. అంటే దానిలో ఒక 7 కలర్స్ ఉంటాయి. రెయిన్బో చూసుంటాం మనం, ఇంద్రధనస్సులో మనకు విబ్జియోర్ అనే కలర్స్ ఉంటాయి. సో వైలెట్, బ్లూ, ఎల్లో, గ్రీన్ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో మీరు ఇంద్రధనస్సు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. సో యాక్చువల్గా ఏమైతుంది అంటే మన భూమి చుట్టూ ఒక లేయర్, మన వాతావరణం అనేది ఉంటుంది. ఆ వాతావరణంలో డిఫరెంట్ మాలిక్యూల్స్ అంటే ఆక్సిజన్, నైట్రోజన్ మాలిక్యూల్స్, డస్ట్, స్మోక్ ఇవన్నీ ఉంటాయి. అవి ఈ వైట్ లైట్ ని ఏం చేస్తాయంటే, ఇప్పుడు ఉదాహరణకు మీరు సూర్యాస్తమయం లేదంటే మార్నింగ్ సూర్యోదయం ఈ రెండు చూసినప్పుడు సూర్యుడు కంప్లీట్ గా మీకు ఆరెంజ్ కలర్ లో కనబడతాడు. అవును అవును. ఎందుకు కనబడతాడంటే ఆ వచ్చే సన్ లైట్ నుంచి వచ్చే దాన్ని ఈ బ్లూ లైట్, ఆ ఇంద్రధనస్సులో ఉన్న ఆ బ్లూ లైట్ ఏదైతే ఉందో అదంతా విచ్ఛిన్నం అయిపోతుంది ఈ ఆక్సిజన్, నైట్రోజన్ మాలిక్యూల్స్ తీసుకొని. ఓన్లీ రెడ్ లైట్ మాత్రమే వస్తుంది మన భూమిపై. అలాంటప్పుడు మనం ఏం చూస్తాము, ఆ ఆరెంజ్ కలర్ లో, రెడ్ కలర్ లో చూస్తాము సూర్యాస్తమయం. సేమ్ వే మనకు ఈ చంద్రగ్రహణంలో ఏమైతుందంటే భూమి వెనకాల చంద్రుడు ఉన్నప్పుడు ఆ సూర్యుడి నుంచి వచ్చే కాంతి మన భూమి యొక్క వాతావరణంలో బ్లూ లైట్ ఏదైతే ఉందో ఆ బ్లూ తరంగాలన్నీ ఫిల్టర్ అయిపోతాయి. ఫస్ట్ థింగ్ ఓన్లీ రెడ్ లైట్ మాత్రమే వస్తుంది. మరి వచ్చినప్పుడు అది ఓన్లీ రావడమే కాకుండా ఇంకొక అమేజింగ్ థింగ్ జరుగుతుంది. ఏమైతుందంటే ఆ లైట్ వచ్చే లైట్ ఏదో దాని డైరెక్షన్ చేంజ్ చేసుకుంటుంది మన వాతావరణంలోకి వచ్చాక. ఎందుకు అంటే ఇప్పుడు మీరు అంటే లైట్ కు ఉన్న స్వభావం అండి అది. ఇప్పుడు మీరు ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ లో, ఒక గాజు గ్లాస్ లో వాటర్ వేసి ఒక చిన్న స్ట్రా వేస్తే మీకు స్ట్రా ఈ కనబడేది ఒక రకంగా కనబడుతుంది, ఆ స్ట్రా వేరేలాగా కనబడుతుంది బయట వాటర్. అంటే స్ట్రా నుంచి వచ్చే ఆ నీటి నుంచి వచ్చే మళ్ళీ ఎయిర్ లోకి ఎంటర్ అవుతుంది కదా లైట్ మనకు కళ్ళకి వచ్చేటప్పుడు, దాని డైరెక్షన్ చేంజ్ చేసుకుంటుంది అనమాట. అందువల్ల మనకు ఆ డిస్టార్షన్ కనబడుతుంది. ది సేమ్ వే మన ఆ వాతావరణంలో ఎలా బిహేవ్ చేస్తుందంటే ఆ వచ్చే లైట్ ని ఆ బ్లూ లైట్ స్కాటర్ విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత రెడ్ లైట్ ని ఇలా బెండ్ చేస్తుంది అనమాట మూన్ వైపు. ఓన్లీ రెడ్ లైట్, ఆ రెడ్ లైట్ బెండ్ అయిన లైట్ ఈ బ్యూటిఫుల్ చంద్రగ్రహణం రెడ్ లో ఉండడానికి కాపర్ బ్రౌన్, కాపర్ రెడ్ కలర్ లో బ్యూటిఫుల్ గా కనబడుతుంది. యాక్చువల్ గా దానికి వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్ అది. చాలా మందికి తెలియదు. ఎందుకంటే భూమి అడ్డం వచ్చినప్పుడు అసలు చంద్రుడు ఎలా కనబడుతున్నాడు, కనబడద్దు కదా, చీకట్లో ఏం కనబడద్దు కదా, లైట్ బెండ్ అవుతుంది అనమాట. అది ఫస్ట్ రీజన్ యాక్చువల్ గా గ్రహణానికి. సో దీని ఇంకా సో ఇన్ని నిమిషాలు రావడానికి కూడా కారణం ఏంటంటే ఆ నీడలో ఎంతసేపు గడుపుతుంది ఆ చంద్రుడు తిరిగేటప్పుడు అనేది వివిధ రకాల అంశాలపై డిపెండ్ అయి ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు భూమి సూర్యుడి చుట్టూ తిరిగే కక్ష ఏదైతుందో అది పర్ఫెక్ట్ గా సర్కిల్ లాగా ఉండదండి. అది అది దాన్ని ఏమంటారంటే ఇట్లా ఎగ్ షేప్ లో ఉంటుంది అనమాట. సో కొన్నిసార్లు దగ్గరగా వస్తుంది, కొన్నిసార్లు దూరంగా వెళ్తుంది. అంటే భూమి నీడ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు